నేతలకు కవిత ద్వారా 100 కోట్ల ముడుపులు. అందుకు బదులుగా లిక్కర్ స్కామ్ లో భారీ దోపిడీకి స్కెచ్. కేజ్రీవాల్, మనీష్ సిసోడియాతో కలిసి కవిత కుట్ర చేశారు. సోదాల టైంలో ఆమె బంధువులు విధులకు ఆటంకం కలిగించారు. వెల్లడించిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రెండో రోజు 2 గంటలు లిక్కర్ పాలసీ కేసులో కవితను విచారించిన ఈడీ పాలసీ రూపకల్పన అమల్లో ఆప్ నేతలతో సంబంధాలపై ఆరా తీసిరట. ఇక ఇవాళ సుప్రీంకోర్టు ముందుకు కవిత పిటిషన్. దర్యాప్తు సంస్థలు తమపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని కోరుతూ నిరుడు రిట్ పిటిషన్ దాఖలు చేసింది మహాతల్లి. ఇక ఆప్ నేతలకు కవిత ద్వారా 100 కోట్ల ముడుపులు ముట్టినాయట. ఎందుకు ఇచ్చింది తల్లి 100 కోట్లు? ఆడ 1000 కోట్లు వస్తాయి కాబట్టి. ఎక్కడ 1000 కోట్లు? ఎన్ని వేల కోట్లు? అందుకు బదులుగా లిక్కర్ స్కామ్ లో భారీ దోపిడీకి స్కెచ్. సోడిగా కథ. అమ్మా నీకు మొక్కాలే తల్లి. ఏనో ఓ టీవీ ఇంటర్వ్యూలు ఏనో చెప్తా ఉందిగా, చెప్తున్నది ఏమని అంటే ఒకవేళ ముఖ్యమంత్రి అయితే ఒకవేళ ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తావు అమ్మా అంటే, ఇగో ఇదేనా, ఇది కాదు, ఇగో మీరు నిజంగా ముఖ్యమంత్రి అయితే ఎప్పుడు అని ఆ నవ్వు చూడ్రి. మీరు నిజంగా ముఖ్యమంత్రి అయితే ఎప్పుడు అందుకని అంటున్నాను, ఒకవేళ ముఖ్యమంత్రి అవుతే మీరు ఖచ్చితంగా తీసుకోబోయే ఒక అద్భుతమైన నిర్ణయం ఏంటి? వాట్ ఈస్ ఇట్ దట్ యుర్ గోయింగ్ టు డు? I think I'll probably avoid alcohol. అబ్బో సంసారి చెల్లె ఏమంటుంది? ముఖ్యమంత్రి అయితే మొదటగా తీసుకుపోయే నిర్ణయం ఏంటంటే మద్యపాన నిషేధం చేస్తా అంటుంది. మద్యపాన నిషేధం ఏమో ఈడ డైలాగు, పోయి ఢిల్లీలో సారదంతా 100 కోట్ల రూపాయలు ముడుపులు ఇచ్చి ఎన్ని వేల కోట్లు సంపాదించాలనుకుంది. ఇక ఇంకొకటి, ఎప్పుడు వాళ్ళ నాయన సీఎం అయిన నాటికి కిరాయి ఇంట్లో ఉంది. ఇప్పుడు ఈ బంగ్లా అయ్యో నేను కొనుక్కున్నా భలే ఉన్నావు అంటుంది. పైసలు ఉన్నాయి మంచి కొనుక్కున్నా అని చెప్తా ఉంది. అర్ధెకరం ఇల్లు కట్టింది మందిని ముంచి. ఇగో ఈ రకంగా దోపిడీలు చేసుకుంటా పోయింది తల్లి. కవిత అంటే పద్యం అనుకుంటారా? కాదు, మద్యం. నువ్వు 90 రాగి సీఎం అయినావు, నేను ఫుల్ బాటిల్ లాగి కార్యకర్తనే అయినా. మరి మన అక్క ఏం తాగుతలేదు, మరి 100 కోట్లకు లిక్కర్లా ఎట్లా దొరికిపోయిందే మన అక్క? ఏ ధీమాతో నవ్వుతున్నారు వాళ్ళు? వాళ్ళ ధీమా ఏంది? చెల్లెనేమో ఇట్లా 7 రోజులే 5 చూపెట్టింది, 2 చూపెట్టింది, వెళ్ళిపోయింది అంతే. కవి ఆమె కరెక్ట్ గా 7 రోజులు కస్టడీకి ఇచ్చారు. వాళ్ళిద్దరేమో నవ్వుకుంటారు.